హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఏసీలు మిర్చి అమ్మకాలు ఈ విధంగా జరిగితే అమ్మిన వాళ్ళు డెలివరీలు తెస్తారు ఇట్లా అనమాట. ముఠా వర్కర్స్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న విధంగా చూడండి. చాలామంది అయితే మా ఏసీలో బస్తా రాలేదు, మా రాళ్ళంతా ముందు పెట్టిన వాళ్ళవి రావడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ముందు పెట్టిన వాళ్ళు వెనక పెడతారు, వెనక పెట్టిన వాళ్ళు ముందు ఉంటాయి. అందుకని ముందు నుంచి చెప్పే వాళ్ళైతే వస్తూ ఉంటాయి. వెనక వాళ్ళు తీయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఏసీల్లో అమ్మే వాళ్ళు అమ్మకాలు అయితే ఒక పక్క నుంచి బాగానే అమ్ముకుంటున్నారు. ఈరోజు డేట్ వచ్చరికి అయితే జూన్ నెల 29, 2025 అనగా ఆదివారం అండి. అయితే ఆదివారం అనుకోవాలి, నేను శుక్రవారం నాడు తీసిన వీడియో. శుక్రవారం కూడా ఒక్కొక్క ఏసీల్లో అమ్మకాలు అమ్మే దగ్గర బాగానే అమ్ముకుంటున్నారు. వాళ్ళని అడిగి, అన్న ఏందన్న ఏం డీలర్లు చేస్తున్నారు అన్న? ఏవైనా మా ఏసీలో డీలక్స్లు అన్నా ఎక్కువ తేజాలు ఉన్నాయి, సూపర్ 10లు ఉన్నాయి, తర్వాత నెంబర్ 5 3-4 అన్ని రకాలు ఎక్కువ ఇందాక మొచ్చులు పెట్టినట్టు చూసాం. అన్ని డీలక్స్ రకాలేని డీలక్స్లు అమ్ముకున్నారు. మరి ఏ రేట్ తెలియదన్న అన్నారు. వాళ్ళని అడిగితే మాత్రం డెలివరీలు బాగా ఎక్కువ ఉన్నాయన్న అన్నారు. ఈ విధంగా డెలివరీలు మాస్తూ ఉంటారు ముఠా వాళ్ళు ఏసీల్లో. వీళ్ళకి బస్తాకి శాంపిల్ కానీ తీసుకొచ్చామనుకో, ఏసీ కంటే శాంపిల్ యాడ్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి. లోపల తీసి పెట్టేందుకు 50 రూపాయలు వాళ్ళకి కూలి ఇవ్వాలి. దాదాపుగా ఆటో కూలి కూడా దాదాపు ఒక 80, దాదాపు 130 రూపాయల దాకా కూలి అవుతుంది లోకల్ ఏసీలు. ఇంకా లాంగ్ ఏసీ అయితే ఇంకా రేటు పెరిగిద్ది అనమాట ఆటో వాళ్ళకి కూడా. ఎందుకంటే ఆటో ఛార్జీలు ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి. రైతుకేమో రైతు శాంపుల్ వచ్చేసరికి 130 రూపాయలు ఖర్చు అవుతుంది. శాంపుల్ యాడ్కి వెళ్ళి రిటర్న్ వస్తుంది. బేరం పెడితే ఓకే, పడకపోతే బేరం పెడితే ఆటో కూలి ఒకటే ఇవ్వాలి. అదే వీళ్ళు డెలివరీ తీసినందుకైతే 14 రూపాయలు, మళ్ళీ ఎగుమతి అప్పుడు లోపల పెడితే దాదాపు ఒక 14-15, దాదాపు 30 రూపాయలు అంతా ఏసీ అద్దెలోకి పోయిద్ది వాళ్ళకి. వాళ్ళంతా ఆ 14 రూపాయలు కూలీగే చేస్తారు. ఎన్ని బస్తాలు తీస్తే అట్లా చూస్తున్నారు. ఈ విధంగా ఉండిద్ది. చాలామంది ఇప్పటికీ రేట్లు పెరిగితేనే అడిగేవాళ్ళు, కానీ రేట్ల గురించి అయితే మనం చెప్పలేమన్నా. మార్కెట్ ఏ రోజు ఎట్లా జరుగుతుందో మీకు వివరం అందించగలం. ఏ రోజు ఆ రోజు లైవ్ అప్డేట్స్ అనమాట. ఈ విధంగా అయితే ఏసీలు అమ్మట డెలివరీలు తీస్తూ ఉంటారు. చూడండి, లోపల కానా మీద నెంబర్లు ఉన్నాయి కదా, నెంబర్ ప్రకారంగా ఈ రైతువి ఈ నెంబర్ ఈ కానాలో ఉన్నాయి, ఈ రైతువి ఈ కానాలో ఉన్నాయి, అట్లా వివరంగా రాసుకొని రేపు శాంపిల్ చెప్పంగానే పలానా రైతు వల్ల పలానా లాట్ శాంపిల్ తీయగానే వాళ్ళు బుక్లో చూసుకుంటారు. ఈ కాణాలో ఈ రైతు ఉన్నాయి అని చెప్పి తీస్తారు. ఒక్కొక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగిందంటే, ఎప్పుడు అలా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా జరిగితే అది లేట్ అయింది కొద్దిగా. ఏదైనా వెనక కాణాలో ఉన్నవి ఇవ్వాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. వెనక కాలంలో ఉన్నవైతే ఇవ్వలేరు. ముందు కాణాలో అయితే తొందరగా తీసి ఇవ్వగలరు. చూస్తున్నారు కదా, ఈ విధంగా డెలివరీలు మోస్తూ ఉంటారండి. ఈ సాయంత్రం దాకా మొయ్యాల్సిందే, సాయంత్రం అయితే 190 వేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఉదయం లేచి మళ్ళీ పనిలోకి వెళ్ళాలి కదా వాళ్ళు కూడాను. చూస్తాను. అలాగని తాగుబోతులు ఏం కాదండి, ఏదో ఫార్మాలిటీగా ఒళ్ళల్లో నొప్పులుగా ఉంటాయి కాబట్టి సాయంత్రం 190 వేసుకుని మళ్ళీ పొద్దున్న పనిలోకి లేచి 4 లేచి ఇలా డెలివరీలు శాంపిల్ చేస్తా డెలివరీలు మోస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క ఏసీల్లో ఎట్లా ఉంటాయి. లిఫ్ట్ ఉన్న ఏసీల్లో కొద్ది సదుపాయం ఉంటుంది. లిఫ్ట్ లేని ఏసీలు అంతా ఇదే ఉండిద్ది, ఎట్లానే మోస్తారు అనమాట. లిఫ్ట్ ఉన్న ఏసీలో అనుకోండి ₹1 తగ్గిద్ది అన్న ఇబ్బంది ఏం లేదు. కదే ఇంకా అట్లా ఉంటుంది ఏసీలలో పనులు. మార్కెట్ కూడా ఒక యావరేజ్గా చెప్పాలంటే డీలక్స్లకి బాగానే అడుగుతున్నారు. ఏ క్వాలిటీ అయినా కానీ డీలక్స్లు అయితే బాగానే అడుగుతున్నారండి. మీడియం బెస్ట్లు ఈ తాళ్ళు రకాలు ఇవన్నీ స్టడీ మార్కెట్లో ఉన్నాయి. రేటు పెరిగిద్దా లేదా అనేది కూడా ఎవరేం చెప్పలేం. ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేము అనమాట. ఈ అమ్మే వాళ్ళంతా ఏమవ్వాలి అమ్ముకుంటున్నారు. రేపు గురించి ఏం తెలిసినాయ్యా, ఇప్పుడున్న రేటు మోజాలని అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ముఠా వాళ్ళు అన్నారు, అయ్యా మమ్మల్ని తీసి పెట్టవాగయ్యా, మేము పనులు చేస్తున్నట్టుగా మా ఊళ్ళో వాళ్ళకి తెలియదు అని అంటున్నారు. ఏదేమైనా వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి